హైదరాబాద్ అశోక్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. డిఎస్సి వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ తో నిరుద్యోగులు ఆకస్మిక నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కు భారీగా పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. డిఎస్సి వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ తో నిరుద్యోగులు ఆకస్మిక నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ కు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఒకవైపు డిఎస్సి, మరోవైపు ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో నిరుద్యోగులు పోస్టులు పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ తాజాగా ఈ రోజు సాయంత్రం కాసేపటి కిందట ఆకస్మికంగా నిరసన కూడా దిగారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ లో అటు రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కసారిగా కూడా అక్కడ చాలా స్టడీ సర్కిల్ సెంటర్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రిపేర్ అయ్యే ఇన్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు లా సెట్ కి ప్రిపేర్ అయ్యే అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్, గాంధీనగర్ ఏరియాల పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. నిత్యం అక్కడ విద్యార్థులు, నిరుద్యోగులతోని కూడా చాలా సందడి వాతావరణం కూడా ఉంటుంది. ఈ డిఎస్సి వాయిదా రగడ అనేది ఇంకా సమిసిపోక ముందే తాజాగా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కూడా సరికొత్త రాగం కూడా నిరుద్యోగులు ఎన్నుకున్నారు. రోజుకి కూడా ఇది కాస్త వివాదాస్పదంగా మారుతోంది. మరోవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎన్టీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే అన్నట్టు కూడా ప్రధానంగా ఆయన చర్చించారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే నిరుద్యోగ యువకులు, విద్యార్థుల కోసం మా ప్రభుత్వం వివిధ ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. గత 20 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు క్లియర్ చేసి ఏకకాలంలో 19,000 టీచర్ల ప్రమోషన్ లో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాము. గ్రూప్ 1 పరీక్షకు 4,30,000 మంది దరఖాస్తు చేసుకుని 3 లక్షల మంది పైగా కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కూడా నిర్వహించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 లో గత ప్రభుత్వం బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేసిన తీరును తప్పుబట్టింది. మా ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ లో ఏ అంశాలు పొందపరిచామో అదే పద్ధతిలో పరీక్షలు నిర్వహించే రిజల్ట్స్ కూడా ఇచ్చాము. 2022లో ప్రభుత్వం 1.50 రేషియోలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పరీక్షలో జరిగిన విషయాలతో రద్దు కాబట్ట సంగతి అందరికీ తెలిసిందే. సీఎం గైడ్ లైన్స్ తో పరీక్షలు నిర్వహించాక కొందరు ఇప్పుడు 1.110 అంటున్నారు. మాకేం ఇబ్బంది లేదు పిలవడానికి, కానీ కోర్టులో ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల జీవితాలు మన విధానాలపై ఇబ్బంది కాకూడదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. పరీక్షలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుంటే కొందరు వాయిదా కావాలనుకుంటున్నారు. 2 సంవత్సరాల నుండి డిఎస్సి పరీక్షలు నిర్వహించలేదు,
అలాగే దాంతో పాటు 2 సంవత్సరాల నుండి నిరుద్యోగులు కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల సిలబస్ కానీ విధానాన్ని మార్చలేదు. కానీ కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్లో వాళ్ళ లాభాల కోసము పరీక్షలు వాయిదా కోరుతున్నారు. ఏ పరీక్ష రాయని వాళ్ళు ఈ వాయిదా అడుగుతున్నారు. 3 దీక్ష చేస్తే దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారి వివరాలు సేకరిస్తే ఒక కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని అమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, 2 నెలల డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్ల లాభం వస్తుంది అని కూడా చెబుతున్నారు. ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండి కదా ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడు, దీక్ష ఎందుకు చేస్తున్నాడని అడిగితే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదని నిన్ను గెలడానికి దీక్ష కూర్చున్నాడని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్ష కూర్చున్నాడు. ఏ పరీక్ష రాస్తున్నాడో అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే ఆయన ఏ పరీక్ష రాయట్లేదని ఒక లీడర్ చెప్పడంతో పేరు వస్తుందని కూడా చేశాడని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీలో కూడా డిక్లేర్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నప్పటికీ తాజాగా ఈ రగడ అనేది ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటు డిఎస్సి అభ్యర్థులతో పాటు తాజాగా ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు కూడా చేరడము ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. అక్కడ ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి ఆర్టీసీ అశోక్ నగర్ ప్రాంతాల్లో. మరి రాత్రి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఆ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి గడిచిన 4 రోజులుగా కూడా చేస్తున్నట్టు వివిధ పోలీస్ స్టేషన్లలోకి తరలిస్తారా లేకపోతే వారిని తిరిగి తమ ఇళ్లకు పంపిస్తారా అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష వాయిదా వేసే సమస్య లేదన్నారు కదా. దీనిపై నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు దాంట్లో కూడా ఒక క్వేరీ, అంటే దాంట్లో కూడా ఒక సమస్య ఉంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణలోనే సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయిందని కూడా గవర్నమెంట్ పైన ఒక చర్చ నడుస్తోంది. హాల్ టికెట్లలో తప్పులు దొరలడంతో పాటు ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై కూడా అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరుకుతాయని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థులు ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకే రోజు 2 పరీక్షలు పెట్టిన అధికారులు వేరు జిల్లాలలో పరీక్షా కేంద్రాలు పెట్టారు. దీంతో ఒక పరీక్షకు హాజరైతే మరో పరీక్ష మిస్ అయినట్లే అని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. ఈ కొన్ని హాల్ టికెట్లలో కూడా ఫోటోలు అప్రోప్రియేట్ గా లేవని కూడా ఒక చర్చ నడుస్తోంది. మరి ఇది ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సందీప్.